హాయ్ హలో వెల్కమ్ టు మూవీ స్టాప్. నేను మీ అఖిల్ రాజ్. ఈరోజు పటేల్ సార్ సినిమా రిలీజ్ అయింది. అదే పబ్లిక్ రెస్పాన్స్ ఏందో తెలుసుకుందాం. నాడు బాగుంది సార్, చాలా బాగుంది. జగపతి వారి యాక్టింగ్ ఎక్సర్ని సూపర్. మరి ఆయన హైలైట్. సెకండ్ హాఫ్ ఇంకా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగాలేదు కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎమోషనల్గా ఉంది. బాగుంది. కొత్త డైరెక్టర్ బాగా తీశారు. జగపతి బాబు పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. 2 క్యారెక్టర్స్ దీంట్లో అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు ఎక్స్పెక్ట్ చేయం. ఇంటర్వెల్ బ్యాంక్లో తెలుస్తుంది 2 క్యారెక్టర్స్ ఉంటాయి జగపతి బాబుది. సో 60 years ఓల్డ్ క్యారెక్టర్లో ఒకలా చేశారు అండ్ 40 years ఏజ్లో ఒకలా క్యారెక్టర్ చేశారు. సినిమా అయితే ఓవరాల్గా చూడొచ్చు, ఒకసారి చూడొచ్చు. బాగుంది. హీరోగా చాలా రోజుల తర్వాత చేశారు జగపతి బాబు గారు. కానీ దీంట్లో హీరో క్యారెక్టర్ కంటే దీంట్లో అంత రొమాన్స్ ఏమి ఉండదు జగపతి బాబు గారు పాత సినిమాలో చేసినట్టు. కానీ ఫుల్ ఎమోషనల్గా ఉంటుంది సినిమా. ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతుంది. చూడొచ్చు ఒకసారి. సినిమా చాలా బాగుంది. జగపతి బాబు కెరీర్లోనే ది బెస్ట్ మూవీ. వెరీ నైస్. బాగుంది. చక్కటి ఫ్యామిలీ చిత్రం. సూపర్ భయ్యా, సూపర్. ఎమోషన్ సూపర్. పటేల్ సార్ ఎలా తీసాడు. కథ బాగుంది, డైరెక్షన్ బాగుంది, మ్యూజిక్ ఇంకా బాగుంది, చాలా బాగుంది. అంటే స్క్రీన్ ప్లే చాలా బాగా తీశారండి. ఓకే, బాగుంది. అంటే ట్విస్ట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్ సీరియస్లీ. మ్యూజిక్ చాలా బాగుంది. ఎమోషనల్ అనేది చాలా బాగా గ్రాస్ప్ చేశారు. బాగుంది. సూపర్ సినిమా, సూపర్. జగపతి బాబు గారికి అసలు ఇంకా అది మాట్లాడడానికి కూడా లేదండి. చాలా బాగా చేశారు. అసలు స్టైలిష్ మేకింగ్, స్టైలిష్ క్యారెక్టర్, స్టైలిష్ డిజైనింగ్, స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సూపర్. చాలా బాగుంది. సెంటిమెంట్ చాలా సూపర్గా చేశారు. బాగుంది. చాలా బాగుందండి. సూపర్ ఆసమ్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే కుమ్మేసిందండి. అసలు చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీగా ఉంది సెకండ్ హాఫ్. టాలీవుడ్ అమితాబ్ బచ్చన్ అని చెప్పుకోవచ్చు. బాలీవుడ్లో అమితాబ్ బచ్చన్ గారు ఎలా చేస్తారో టాలీవుడ్లో ఇప్పుడు అన్ని రోల్స్ ఈయన యాప్ట్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఆ ఎమోషన్స్ పండించిన విధానం కానీ ఎక్స్పెక్ట్ ద అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పి రాస్తారు కదా, ఎగ్జాక్ట్గా దాన్ని సూట్ అయింది. చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేశాను. సూపర్. పేట్రియాటిజం మీద చాలా రోజుల తర్వాత మంచి సినిమా. దేశభక్తి మీద తీసినటువంటి సినిమా బాగుంది. అది మనకి తెలిసిన స్టోరీయే, బట్ బాగుంది. బాగా తీసాడు. ఒక ఎనర్జెటిక్గా ఉన్నాడు ఇందులో. ఓకే, చాలా బాగుంది. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ స్టార్టింగ్లో ఎమోషన్ 20 minutes చాలా బాగా క్యారీ అయ్యారు. ఆ పాప పిల్లలది చాలా బాగుంది. ఆ జోనర్ చాలా ముందుకు తీసుకెళ్ళింది కాబట్టి ఇంకొక లేయర్లోకి తీసుకెళ్ళింది. చాలా బాగుంది. జగపతి బాబు యాక్టింగ్ సూపర్, చాలా సూపర్గా ఉంది. అతని ఇంకా వయసుకి వెళ్ళినా కూడా 80 ఏళ్ళ క్యారెక్టర్ వేసినా సూపర్. मूवी वॉज लवली. JB सर रॉक्स, बहुत ही अच्छा काम किया उन्होंने. द मूवी, ड्रामा, एक्शन, एवरीथिंग इज़ वेरी मच लवली. बहुत अच्छा था. JB सर का मैं फ़ैन हूँ. मुझे अच्छा लगता है बोलने करने में. उनकी मूवीज़ देखने में मुझे बहुत अच्छा लगता है. सो आई केम. ही इज़ डेफिनेटली इट्स अ हिट मूवी एंड लवली. आप लोग भी चाहिए, सब जाके देखिए. बहुत अच्छी मूवी. और लास्ट तक मूवी ने ऑडियंस को पकड़ के रखा. यानी इट वाज लाइक कि अब क्या होगा. सस्पेंस, ड्रामा, एक्शन, एवरीथिंग वाज लाइक कि अब देखे अब क्या होता है, व्हाट विल बी द नेक्स्ट थिंग. And the way sir acted, JB sir acted was excellent. He is terrific, mind blowing. స్టార్టింగ్లో సినిమా చూసేటప్పుడు మనం జనరల్గా లెగుస్తూ ఉంటాం కాదు, జనగణమన అనగానే లెగుస్తాం. ఇందులో ఈ సినిమా అయిపోయే ముందులో జనగణమన అందరూ లేస్తారు. డిఫరెంట్గా ఉంది. ప్రౌడ్ యాక్చువల్లీ. చాలా బాగా వచ్చింది కదా. సో అవుట్పుట్ చూసాము మూవీ. అందరి రెస్పాన్స్ చాలా పాజిటివ్గా ఉంది. సో ఈ టైప్ ఆఫ్ జానర్ ఎందుకు తీసుకున్నారు? అది నీడ్ ఆఫ్ ద అవర్ అండి. ఇప్పుడు ఏ జానర్ వర్కౌట్ అవుతుంది అని మన దగ్గర ఉన్న అన్ని ఆలోచనలు, ఆ కథల్లో ఏది ఈ టైం సూట్ అవుతుంది, మనకి అవైలబుల్ ఆ సోర్సెస్ ఏంటి, ఆ ఆర్టిస్టులు ఏంటి, ప్రొడ్యూసర్స్ ఏంటి, డైరెక్టర్స్ ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి. సో దాన్ని బట్టి వెళ్తాయి. ఇట్స్ ఆల్ అబౌట్ నీడ్ ఆఫ్ ద అవర్. నాకు యాక్చువల్లీ అడ్వర్టైజింగ్ బ్యాక్డ్రాప్ నుంచి వచ్చానండి. ఇంతకుముందు ఎక్కడ పెద్దగా చేసిందే లేదు. ఫస్ట్ మూవీ డెబ్యూ. నేను లక్కీగా ఫీల్ అవుతున్నానండి. అంటే పటేల్ సార్ మూవీకి ఆయన తప్ప వేరెవరు లేరు. ఆ పటేల్ సార్ అనే లుక్కి నాకు ఆయనే కనిపించారు యాక్చువల్లీ. సో ఆయన అప్రోచ్ అయ్యాను, ఆయన ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయడం. ఇప్పుడు ఇదంతా తెలుగులో ఇట్లాంటి స్టోరీస్ తీసుకుంటే అంటే హిట్ అవుతుందని నమ్మకం? డెఫినెట్గా నమ్మకం ఉంది.
ఎందుకంటే కథలో ఉన్న ఎమోషన్స్ అలా ఉన్నాయి. ఆ ఫ్యామిలీ సెంటిమెంట్స్, డ్రామాస్ చాలా రోజులైంది ఇలాంటివి చూసి జనం. దాన్ని నమ్మాను బాగా. అంటే ఫస్ట్ ఒక ట్రెండ్ని టచ్ చేస్తూనే ఫ్యామిలీ ఎమోషన్స్కి వెళ్ళాం. సో అది నచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ సినిమా తీసేలా చేసింది. సో అంటే ఈ సినిమాలో చిన్న పాపని కూడా పెట్టారు. అవును. సో అంటే తన గురించి ఆమె సినిమాకి ఎసెట్. మా అదృష్టం. ఆ పాప సినిమాలో ఆర్టిస్ట్గా దొరకటం మా అదృష్టమే అనుకోవాలంతే. ఇంకా